కాబట్టి కుటుంబంలో స్త్రీల పాత్ర, భర్త ఎలా స్త్రీలు ఎలా ఉండాలి, 1 2 పిల్లలని ఎలా పెంచాలి, 3 అత్తామామని ఎలా చూడాలి. ఎన్ని 2 పాయింట్లోనే 3 పాయింట్లు. 3వది సంఘములో స్త్రీల పాత్ర. హల్లెలూయా. కొన్ని విషయాలు పాప ఆంటీ చెప్పారు, అట్లా చెప్పొచ్చు, తప్పేం లేదు, నేర్చుకోవాలి. ఒక సబ్జెక్టు మనం చెబుతున్నాము అంటే ఏమి ఎత్తుకున్నామో ఆడకే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాము దాని మీదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలి. ఇంకేంటి నేర్చుకున్నప్పుడు వాక్యం చెప్పడం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. నోరు వేసుకొని తగాదా ఆడేటప్పుడు పాట పాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. భర్తని ఎగబడి కొట్టి తిట్లు తిట్టేటప్పటికి నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అయ్యమానే ఈజీ స్తోత్రం. హల్లెలూయా. చెయ్యమని చేయరు, వద్దన్నీ చేస్తానంటారు. అంతేనా? అంతే. అంతే అంటే కుదరదు. దేవుడు చెప్పింది మనందరం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో స్త్రీలు ఏం చేయొచ్చు? సేవకుని ఎల్ల సంఘంలో స్త్రీ పాత్రలు కూడా చాలా ఉంది. సంఘంలో పాత్రలు ఎట్లా అంటే, సంఘంలో స్త్రీ ముసుగేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సంఘంలోకి వచ్చే స్త్రీలు బాప్తీసం తీసుకోవాలి. రక్షణ పొందుకున్న స్త్రీలు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనకి, సంఘ కోడికల్లో పాలు పంపులు పొందాలి. దేవుడు సంఘంలోకి వచ్చిన స్త్రీలకి ఏ కట్టడలు చెప్పారో అవన్నీ పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు సేవకుని ఎల్ల విశ్వాసులు భారము కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సంఘంలో పాత్ర. మీ ఇంటికాడ ఉన్నట్టు సంఘంలో సమాజంలో మనుషుల దగ్గర ఉంటే కుదిరే పని కాదు. ఉదాహరణ చెప్పాలంటే ఏంటంటే, మీ ఆయన ఏమంటారు? మా ఆయన అంటారు. బయటకు మీ ఆయన్ని తప్పించి బయట ఎవ్వరు కనపడిన సమాజంలో అన్న, అంకులు, తాతయ్య, జేజయ్య చెప్తానండి. కానీ వాళ్ళని అపార్థం చేసుకుని కుటుంబాల గురించి ఇంట్లో చెత్తగించుకోవాలి. ఇంటికాడ ఉన్నట్టు ఇంకొకసారి ఉన్నట్టు కుదరదు కథలు. నువ్వు ఇంట్లో నీ భర్తనే ప్రేమించాలి. తర్వాత బయట ఎవరు కనపడ్డా అన్నయ్యో, తమ్ముడు, బాబాయో, పెదనాలో అని నువ్వు పిలవాలి. లేకపోతే ఏమండి అని పిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 పాత్రలు ఎవరైనా చెప్పొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు కుటుంబంలో స్త్రీల పాత్ర గురించి చెప్పాలనుకున్నా. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా? ఎంతమంది గుర్తుంది? వ్యక్తిగత పాత్ర గురించి చెప్పాను. తర్వాత కుటుంబంలో అత్తామామలు ఎలా ఆడోళ్ళు కోడల్ని ఎట్టుండాలో చెప్పాను. మా చప్పట్లు కట్టను ఎంత చక్కగా చెప్పిందే రుజువు కథ. హల్లెలూయా. నేను ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పానో కూడా నాకు గుర్తుంటుంది. అర్థమైందా? బైబిల్ బాగా చదవాలి. పాప అంటే ఎంత చెప్పగలిగింది? రత్న కుమార్ సార్ బైబిల్ ఎగ్జామ్ పెడితే ఆడిపోయి రాస్తానే ఉంటుంది. లేవి కాలం రాసిద్దండి గారు రాయంగా చదవంగా చదవడానికి బాగా వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆమెకేమి సంఘం లేదు. వరద తెలిసిన వాళ్ళకి చెప్పింది అంతే. అంటే నేను పొగుడుతున్నానని కానీ కొంతమంది ఫీల్ అవ్వబాకండి. ఆమె చెప్పిన విధానాన్ని నేను చెబుతున్నా. కొంతమంది సంఘం లేకపోయిన సువార్తని చక్కగా ప్రకటించే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే తర్వాత ఏం నేర్చుకోవాలి? ఈ తర్వాత గుణితాలు నేర్చుకోకుండా పనులు నేర్చుకుంటానంటే కుదిరిందా? కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పేవాళ్ళైనా సంఘానికి వచ్చేవాళ్ళైనా అంచెలంచెలుగా ఎదగటం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 స్టార్ హోటల్లోకి అయితే వాడు ఆయన పొందు కాబట్టి 5 స్టార్ హోటల్ పెట్టాడు. లేదు ఏం చేస్తాడు? వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళతో లేనోళ్ళు పోల్చుకోవటం తప్పు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏం చెయ్యాలి అంటే చిన్న అట్టడుగు నుంచి 30 అంతల నుంచి 60 అంతల నుంచి 100 అంతల వరకు ఎదగాలి. దేవుడికి ఇష్టం. హల్లెలూయా. భర్త ఎడల స్త్రీలు కుటుంబంలో చేయవలసింది. ఎస్తేరు ఎందుకు రాణి అయింది చెప్పండి? ఎస్తేరు భర్త పేరేంటి? భార్య భర్తలు చాలా మంది బైబిల్లో ఉన్నారు. ఎవరు? ఆదాము, హవ్వ, అననీయ,
సఫీరా, లోతు లోతు భార్య, యోబు యోబు భార్య, అమ్రాము యోకేబేదు, ఇస్సాకు రెబకమ్మ, యాకోబు రాహేలమ్మ, యోసేపు అసేనతు. ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. అడిగిన స్వార్థ చెప్పగలగాలి. హల్లెలూయా. నాకు ఈ ముగ్గే వచ్చు, లేకపోతే ఈ బొమ్మే వచ్చు అంటే కుదరదు, అన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు నేర్చుకున్న బాణి అక్కడ సరిపోదు, అన్నిటిలో నువ్వు ఆరితేరి ఉండగలగాలి. దేవుని కోసం చైతన్యవంతురాలు కావాలి. స్త్రీలు భర్తకు లోబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు శిరస్సు నీ భర్త కాబట్టి భర్తకు లోబడి నువ్వు ఉండాలి. ఎస్తేరు రాణి ఎందుకైంది? అహశ్వరోషు భర్త. ఆయనకి ముందు భార్య ఎవరు? వస్తి. 10 మందిలో భర్తని అవమానపరిచింది కాబట్టి ఆమెకు బదులు ఎస్తేరమ్మని ఎన్నుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అవకాశాలని తీసేస్తాడు. గుర్తుపెట్టుకొని భర్తకు నువ్వు లోబడి ఉండాలి. భర్త ఎడల ఒక స్త్రీ ప్రవర్తించవలసిన విధానం ఏంటి అంటే, ఈ దేవుడు ఎరగని వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, కానీ నువ్వు ప్రవర్తించాల్సింది ఏంటంటే భర్తకు లోబడి ఉండాలి. 10 మందిలో అవమాన పరచకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. భార్యల వలన పాడైపోయిన భర్తలు ఉన్నారు. భార్యల వల్ల, శారము వల్ల అబ్రహాం పాడైపోయాడు. ఏమయ్యాడు? వద్దన్న బిడ్డ వచ్చాడు. వద్దన్న బిడ్డ వచ్చాడమ్మా. సొలొమోను భార్య వాళ్ళ వల్ల సొలొమోను చెడిపోయాడు. ఆహాబు ఇశ్రాయేలీడైతే యెజబెలు అన్ని నాళ్ళు చేసుకుని ఆ యెజబెలు ఆహాబుని చెడగొట్టింది, దేవుళ్ళు లేకుండా చేసింది. నీవు రక్షణ, నీ భర్త రక్షణ పొందపోవటానికి కారణం నీవేమో ఒకసారి ఆలోచన చేయి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, నీ భర్తని పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే రాబట్టొచ్చని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మా ఆయన మారడక్క, ఇందాక లాంటి చెప్పింది, మన ఇంట్లో వాళ్ళని ముందు కట్టుకోవాలి. హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళు మారాలి. నీ భర్తను మార్చుకోవాలి, అప్పుడు వీధిలోకి రావాలి. యేసు ప్రభువు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము తర్వాత 8వ వచనంలో మనం చదివితే, మీరు పై నుండి శక్తి పొందుకునేంత వరకు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులండి. యెరూషలేము అంటే సొంత హౌస్. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త రక్షణలోకి వచ్చాడా లేదా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కరే రావటం కాదు, నీ భర్తలు రక్షణ పొందకపోవటానికి గల కారణం ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి. మా నాన్న మమ్మల్ని ఎంత కొట్టేవాడు, ఎంత ఓర్పుతో మా నాయనమ్మ మరి ఎంతో మాటలు చెప్పి నేనుండాలని చెప్పి ఏం చేసింది? కుటుంబాన్ని నిలబెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. భర్త ఎలాంటి వాడైనా మార్చుకోగలిగే కృపను దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు పవిత్రమైన ప్రవర్తన ఉంటే చాలు. మా ఆయన మారలా, కొడుకు మారలా, కూతురు మారలా అని అంటాం కాదు, కానీ నీ పవిత్రమైన ప్రవర్తన, దేవుడికి ఇష్టమైన ప్రవర్తనలో నువ్వు జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వాక్యం చెప్పక్కర్లా, ఆయన చర్చికి తేక్కర్లా, దేవుడే మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తాగుబోతు పట్టగలిగిన విశ్వాసి దేవుడి మందిరానికి వచ్చేది. ఆమె ఎంత ఓర్పు మంత్రాలంటే చాలా ఓర్పు మంత్రాలు. అయితే ఆ తాగుబోతు పట్ట కొట్టినా తిట్టినా ప్రార్థన చేస్తూనే ఉండేది. అయితే ఒకరోజు ఈ తాగుబోతు ఆయనకి 10 మంది స్నేహితులు ఉన్నారు. ఆ 10 మంది స్నేహితులను కూడా ఒకసారి తాపి ఇంటికి తీసుకొచ్చినా కూడా ఈమె ఓర్పుతో వాళ్ళకు వంట చేసి ప్రేమతో పలకరించి మరి వాళ్ళని ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తెల్లారే ఈ 10 మంది లేచిపోయారు. వాళ్ళు ఈయన అడుగుతున్నారు, నీ భార్య ఏ మందిరానికి వెళ్ళింది? నీ భార్య ఏంటి ఇంత స్మూత్గా ఉంది? నీ భార్యలో ఇంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే, నా భార్య మందిరానికి వెళ్ళింది అన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. మాకు దొరికిన భార్యలు జగడగొండి భార్యలు, క్రియాలి భార్యలు, కానీ నీకు దొరికిన భార్య ఎంత ఉత్తమరాలు అని అన్నప్పుడు వాళ్ళు కొద్ది రోజులు అంటా ఉన్నాక, నీ భార్య వెళ్ళే మందిరానికి నన్ను తీసుకుపోరా అంటే ఇవిడంతా నేను మాత్రం రాను, మందిరం చూపిస్తా అంటాడు. సరే మందిరం అన్నా చూపించంటే ఆ మందిరం చూపించినప్పుడు వెనకాల కూర్చున్నారు. వెనకాల కూర్చొని
మరి దేవుడి మాటలు వింటూ ఉన్నారు. ఆ దేవుని మాటలు ఆ వ్యక్తులను ఆదరించి అక్కడ రావడం ప్రారంభించి ఈమె ఓర్పు వలన భర్త కంటే ముందు తాగుబోతోళ్ళు 10 మంది మారి, ఆ 10 మంది తాగుబోతోళ్ళు ఈయనకు తోడలేక ఈయన కూడా చర్చకొచ్చి మారి. హల్లెలూయా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపిద్దంట. ఆమె ఈ రోజున స్త్రీలు ఎట్టున్నారో తెలుసా? ఒక ఆయన అడిగితే అన్నాడు, అక్కడ ఏం చెప్పంటావు ఒక కృపాలా ఉన్నా, నేనేమో టీవీ, నా పిల్లలు రిమోట్ కంట్రోల్ అన్నాడు. టీవీ అంతే ఉంటుంది, రిమోట్ కంట్రోల్. భర్త మాట్లాడంటే మనం రిమోట్ కంట్రోల్ అయితే మారరు. ఎంత మారుతారు? ఏమ్మా, ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడు నీ భర్తని నువ్వు అసలు వాకింగ్ చెప్పక్కర్లేదు, వాకింగ్ చెప్పకుండానే మారుతారు. నీ తెగేస్తానని మానేసుకో. తాగుబోతు భర్త వచ్చిన నీరు తోడు, అన్నం పెట్టు, మానకపోతే అప్పుడు అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. భర్తను ప్రేమించాలి. అంతేకాదు భర్తకు తెలియకుండా పాపంలో నువ్వు చెయ్యకూడదు, అక్రమాలలో నువ్వు జీవించకూడదు. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలమని 93వ కీర్తన చివరి వచనంలో దేవుడు చెప్పాడు. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఆ దేవుని వద్దకు వస్తున్న మనము భర్తకు లోబడాలి, భర్తని ప్రేమించాలి, భర్తని 10 మందిలో అవమాన పాలు చేయకూడదు, భర్త కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుటుంబ సమస్యలు ఎన్ని వచ్చినా ఓర్చుకోవాలి. మౌనం తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. నువ్వు ఓర్చుకుంటే ద్రోహ కార్యాలు జరగదు. ఓర్చుకోకుండా మెమ్మోలింటికి పోతా చీట్లు చెత్తగించాలి. అదేంటి గురించి ఆ కాపురం నిలబడదు, బిడ్డలు అనాథలు అవుతారు. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, భర్త ఎలాంటి వాళ్ళైనా దేవుడు నీకు ఇచ్చాడు తలగా. ఆ భర్తని ధిక్కరిస్తే నువ్వు కూడా వస్తీ రాని అయిపోతావు. అర్థమైందా? కాబట్టి కుటుంబంలో భార్యల వలన బాగుపడినడు పిలాతు భార్య మత్తయి వార్తలు చదివితే, అయ్యో ఆ నీతిమంతుల జోలి బావాకయ్యా అని చెబుతుంది. చూసారా? అసలు అంత అధికారి దగ్గర భార్య యేసుప్రభు నమ్ముకుంది. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మన మధ్యలో ఒక ఆంటీ వచ్చారు, శేషరత్నం ఆంటీ. మొన్న నాకు సాక్ష్యం చెప్తుంటే చాలా బాధ వేసింది. తన భర్త ఎంతో కఠినాత్ముడైన తన కాపురాన్ని నిలబెట్టుకొని అక్రమాలలో ఉన్నా కూడా ఆ కుటుంబం కోసం తపన పడి ప్రార్థన చేసుకుంటా ఉండేది. వాళ్ళ బిడ్డ కూడా మరి ప్రోడక్ట్ వెస్టేజ్ ప్రోడక్ట్ అని, అది జింతా టీ అవి ఆరోగ్యానికి మంచిది. ఆ కాడ ఉంటే కావాలంటే మీరు తర్వాత అయినా కొనుక్కోండి, బాగుంటాయి, హెల్తీ అని. అయితే మరి ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే దేవుడి మీద ఆశతో వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఏమని చెప్పి వచ్చింది ప్రోడక్ట్ ఏదో టీ పొడి మంచి అవి నేను కూడా వాడుతున్నా, చాలా మంది ఎక్కడ వాళ్ళు వాడుతున్నారు. అవి ఎందుకు తీసుకొని వచ్చిందో తెలుసమ్మా, నేను ఈ తీసుకొని వస్తే ఈ మరి పాశ్రములకు లేకపోతే వాడితే మంచిది ఆరోగ్యానికి, నేను కూడా ఆడుతున్నా. పంటి నెప్పికి పేస్టు, అట్లాంటి సోపులు, దురద వచ్చినా ఏదైనా ఎలర్జీ వచ్చినా అవి బాగుంటాయి. గ్యాస్ ట్రబుల్ రాకుండా టీళ్ళు ఆ ఎముకల పొడి అవి గలుపుతాయి. కానీ టీ పొడి ప్యాకెట్ అవన్నీ వీళ్ళ కాడ ఉంటాయి. ఆయిల్లో కూడా జంతువులు కలేబారం నూనె వాటిని కలుపుతారు. అది టీవీలలో కూడా వస్తుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడండి. అవి కాదు వీళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంటుంది. అది తీసుకోవటానికి నేను వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన విధానం, అమ్మ నేను కూడా ఇక్కడికి వస్తా, ఏమని చెప్పాను తెలుసా? నా కొడుకుని మార్చుకోవటానికి తను అంతకుముందు ఆమెతో వచ్చేవాడంట. కానీ ఇప్పుడు ఎవరు స్నేహితులు జరగొడితే ఏం చేస్తుంది, భర్త లేదు, చనిపోయారు, బిడ్డలకు పెళ్లిళ్ళు చేసింది, కొడుకున్నాడు, ఆ కొడుకు దీంట్లో బిజినెస్ చేస్తాడు. కానీ వాళ్ళ కొడుకుతో ఏం చెప్పుకొచ్చింది, అయ్యా ప్రార్థన అయిపోయినాక నీ ఒక్క మాట చెప్పి వస్తానని వచ్చి పొద్దున మనతో పాటు వచ్చి కూర్చొని నేను అత్తైనా వాక్యం వింటాను లావన్నీ అంత. నాకు చాలా మనసు చాలా సంతోషించింది. దేవుడికి స్తోత్రం. బయటికి పోలేని పరిస్థితులు ఉన్నా కానీ ఎంతో మంది అలాంటి వాళ్ళు ఆశ కలిగి ఉంటారు తెలుసా? మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే భర్తలు కూడా మార్పు లేని వాళ్ళు ఉన్నా కూడా మనం ఏదో రకంగా ప్రార్థన తీసుకొస్తేనే మారుతారు, వాటిని వినిపిస్తేనే కాదు అట్లా అని చెప్పేసి మారని నేను అంటున్నా. మారతారు, కాకపోతే ఏంటంటే నీ పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తని నువ్వు రాబట్టుకోవచ్చు. హల్లెలూయా,
హల్లెలూయా. భర్త ఎలా ప్రేమ ఆప్యాయత కలిగి ఉండమనండి. నేను ఏర్పరిచిన బిడ్డలను ఎవరూ విడదీయకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. అబిగయలో ఉంది, అది మీకు తెలిసిన కథే. ఆమె ఎంత మంచిదమ్మా. మోటి భర్త, దుర్మార్గుడు భర్త దొరికిన రాజు చంపడానికి వస్తే, అయ్యా మా ఆయన తప్పుని నా తప్పుగా భావించని రాజు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి సాటునిచ్చిన బహుమానము క్రోధము చల్లార్చిన ఒక వాక్యం ఉన్న సామెతల గ్రంథంలో అట్ట చేసింది. ఆ రాజుకి, దావీదు మహారాజుకి బహుమతులు ఇచ్చి ఏం చేసింది? తన భర్త ప్రాణాన్ని కాపాడుతుంది. అదైతే నువ్వైతే బుదిబండ దొరికాడు, వీడు కాకపోతే భర్తను పట్టుకుని వాడు వీడు అంటారు. మీకు ఏం మైండ్ లేదా? శాలం ఏమని పిలిచింది భర్తను? యజమానుడా, నా యజమానుడా. హల్లెలూయా. మీకు వాడు చెప్పమంటారా? నువ్వేమి పెట్టుకోక్కర్లా. పెట్టుకోకపోయినా పెట్టుకున్నా దేవుడు ఏమన్నాడు? అయ్యగారు ముఖ్యం కాదు, నీకు కావలసింది ఏందో తెలుసా? పరిశుద్ధ స్త్రీలు భర్తకు లోబడినట్టే శారమ్మలాగా నువ్వు అబ్రహాముకు లోబడితే చాలు, అదే గొప్ప ఆత్మీయమైన అలంకరణ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కఠినాత్ములైన భర్తలు ఉండొచ్చు, కానీ కొంతమంది భర్తలు కూడా మరి పనికి మాలిన భార్యల వల్ల చెడిపోతారు. కొంతమంది భార్యల వలన అవిశ్వాసాన్ని కోల్పోతారు. కొంతమంది ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటారు, అక్క నేను సేవ చేస్తున్నాను అక్క. కొంతమంది పాస్టర్లు, నేను ఇంటర్నేషనల్ ఛానల్ ఆరాధనలో కూడా చెప్తాను కదా, మరి మన అన్ని రాష్ట్రాలకు వెళ్తాను, హైదరాబాద్ ఇంకా చాలా దగ్గరికి మీటింగ్స్కి వెళ్తా ఉంటాం. అప్పుడు చెప్తారు, అక్క నా భార్య నాతో సేవలు సహకారిగా ఉండదు అక్క అని ఏడ్చే పాస్టర్లు ఎంతో మంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళు ఎంతో ఓర్పుతో దేవుడు అప్పచెప్పిన పరిచర్యను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి, ఖచ్చితంగా లోబడాలి. లోబడకుండా భర్తను కొట్టడం, ఒరే అని పిలవటం, ఎట్టబడితే అట్ట పిలవటం ఎప్పుడు మనము చేయకూడదు. భర్తకు విలువనిస్తే, భర్తకు లోబడితే దేవుడు మనకు విలువనిస్తాడు. హల్లెలూయా. అని ఒకవేళ భర్తలో తప్పు ఉండొచ్చు. కొంతమంది భార్యలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా భార్యని భరించే భర్తగా జీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. భర్త అంటే భరించేవాడు. అయినా సరే ఇంట్లో ఏం జరుగుతున్నా, అంటే కొంతమంది వాళ్ళు ఉంటారు మూర్ఖులు భర్తలు, వాళ్ళ సంగతి కాదు, భరించే భర్తల గురించి చెబుతున్నా. కాబట్టి కుటుంబం అన్నాక భార్య భర్త అన్న ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. దేవుడు నామానికి స్తోత్రం. తర్వాత రెండో పాయింట్, కుటుంబంలో ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. సామెతల గ్రంథం 22:6 ఒక చక్కని వాక్యం ఉంది. ఏమంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగని మ్రానై ఉండున. మన సంఘానికి ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? 4 పిల్లర్స్ ఉంటాయి. 5 ఎందుకు వేయరు? 8 ఎందుకు వేయరు? 6 ఎందుకు వేయరు? చెప్పండి మీరు. అమ్మా 4 వేస్తారు. ఎందుకు వేస్తారు? ఒకసారి ఆలోచించి. మరి మనం కూడా ఆధ్యాత్మికంగా ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా 4 పరిచర్యలు జరగాలి. 1 పురుషుల పరిచర్య, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీల పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల కూడిక. ఏ సంఘములో అయితే ఈ 4 పరిచర్యలు జరుగుతాయో అభివృద్ధి చెందుతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ చర్చి పాస్టర్ బుజ్జన్న మా సండే స్కూల్ టీచరు, నేను స్టూడెంట్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఒకటి చెప్పనా? ఒక సండే స్కూల్ బిడ్డను కానీ నువ్వు మారిస్తే 4 ఆత్మలను రక్షించినట్టు తెలుసా? ఆ పుట్టుడు ఇంకొక పుడతను మారుస్తాడు, ఆడు కొంచెం పెద్ద అయినాక యవనస్తుని మారుస్తాడు, ఆడికి కొంచెం అయినాక నడిప్రాయమోని మారుస్తాడు, తర్వాత ముసలిలోకి ఎక్కువ మందిని మార్చొచ్చు. కనీసం వాళ్ళు 4గురినైనా మారుస్తారు. చిన్న బిడ్డలు ఖాళీ క్యాసెట్, నువ్వు ఏది నాటితే అది నాటబడుతుంది వాళ్ళ మైండ్లోకి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తాడు. అవునా కదా? వాళ్ళ నాన్న సుట్ట తాగుతుంటే వీడు కూడా బీడీ లాట ఆడతాడు. పిల్లలు నడవలసిన త్రోవలు మనం నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం నేర్పించాలంటే, ఎఫెసీ పత్రిక 6:4 ఏమన్నదంటే, బాలుడిని పిల్లల్ని దేవుని శిక్షలో బోధలో పెంచమంది. అదే సండే స్కూల్కి యవనస్తుల గుడికి నీ బిడ్డల్ని పంపించాలి. ఒకరోజు ఒక ఇంటికి నేను వెళ్తే, మరి మా వస్తున్నాను నేను పిల్లలు తాడేవాడు కానీ నేర్పుతుంది వాళ్ళ అమ్మాయి అట్లా అమ్మ నేర్పించే
ఒక అబ్బాయి నేను సీల్ మీటింగ్ పోతే మామిడికాయ చెట్టు కింద మంచం ఎత్తే నన్ను చూసి అమ్మాయే అని కాస్తున్నాడు. ఓ అక్కో ఏంటి ఈ పిల్లగాడు ఇంత పడుతున్నాడు, నాకే 30 సంవత్సరాలు వాడికి 3 సంవత్సరాలు. అర్థమైందా? ఏమో నేర్పించింది. నువ్వు ప్రార్థన చేస్తే పిల్లగాడు ప్రార్థన చేస్తాడు, నువ్వు పాట పాడితే ఈ పిల్లలు మాత్రం సండే స్కూల్కి వస్తారు వాళ్ళకి కానీ మామూలుగా పడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లలు ఖాళీ క్యాసెట్ మా అనాథ హాస్టల్లో మేము పిల్లల్ని పెంచుతాం. ఒక పాప 2 days అమ్మాయి మేము తెచ్చాము. ఇప్పుడు 3 సంవత్సరాలు ఆ పిల్ల వాళ్ళమ్మ కుటుంబ ప్రార్థనలు కూర్చొని మా వదిన ప్రార్థన చేస్తుంటే నేను అన్నం తిన్ను, నేను అసలు ప్రార్థనలో కూర్చోను. ఎందుకు అమ్మాయి నువ్వు కూర్చోలేదు నెక్స్ట్ అంటే అమ్మకు కొత్త నా కోసం ప్రార్థన చేయలేదు అత్త, అందరి పేర్లు ఎత్తి చేసింది అత్త అని. అసలు ఆ పిల్ల అంత ధ్యాసగా అవుతుంది. చిన్న పిల్లలు ఖాళీ క్యాసెట్ నువ్వు ఏం చేస్తే అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి చిన్న పిల్లల్ని దేవుడి శిక్షలో బోధలో పెంచాలి. ఒక సండే స్కూల్ బిడ్డను కానీ నువ్వు రక్షించగలిగితే అబ్బా వాళ్ళు ఎన్ని ఆత్మలు రక్షిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే విలాప వాక్యములు 2:19 ఉంది. రేయి మొదటి జామున లేచి నీ పసి పిల్లల ప్రాణము కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అందరు ఊళ్ళో వాళ్ళందరి కోసం చేస్తావు, నీ గురించి చేసుకో, పిల్లల కోసం చేసుకో. కొంతమంది నన్ను కాపాడు మాట్లాడడం ఏ శ్రావణం అడుగుతున్నా తండ్రి ఆమె నంది ఏం ప్రార్థన అమ్మ చేసేది. ప్రార్థన గంట కూడా కూర్చోలేదు, ఒక 10 నిమిషాలు అనుకోరు. దేవుడి స్తోత్రం నాకు ఆత్రం అంటారు, గబగబా అంటారు. పొద్దున పొలానికి పోవాలంటే సజ్జన్నం దాంట్లో పెట్టుకుంటారు, అర్థం చూసుకుంటే ఖర్చు చిమ్ముతారు, బైబిల్ చదవలేరు. అయ్యా పొలానికి పోతున్నా వచ్చేదాకా కాపులా ఉంచేవారు. ఇంటికి ఎవరు లేరు, ఇంటికాడ తాళ కప్పు వేసిపోయాను అంట. ఇదంతా మీరు చేసేది. బిడ్డల కోసం మనం పెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళ కోసం రోధించాలి, వాళ్ళ కోసం అంగలార్చాలి. ఒక దినమున దేవుడు మనం చచ్చిపోయినా ప్రార్థన చచ్చిపోవాలి. గుర్తుపెట్టుకో, మనం చచ్చిపోయినా మన ప్రార్థన మన బిడ్డలకి దీవెన కాదు. హల్లెలూయా హల్లెలూయా. మూడో విషయం చెప్తున్నాను, పిల్లలందరినీ రాసుకునే వాళ్ళు రాసుకోండి, నాకల్లి అక్కడ చూస్తారు. చదువు రాని వాళ్ళు అయితే వింటారు, చదువు వచ్చిన వాళ్ళు రాసుకొని ఏంటి బోర్డు చూస్తున్నారు అనుకుంటారా? ఒక్కొక్క వాక్యము రేపు నువ్వు విన్నావా లేదా వాటి ప్రదర్శించి గోడ ప్యాన్ చెప్పింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రేపు మంది కాదు, నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటీ, జేబులో పెన్నుకు గ్యారెంటీ, గుండు సూదికి గ్యారెంటీ, నీ గుండెకు గ్యారెంటీ లేదే. వాళ్ళ ఇంట్లో రేపు మట్లో ఏది నీది కాదే, ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, నీ ఎంత ఎవరు రాలే, నీ అమ్మ నాన్న ఎంత రాలే, నీ బంగారు ఎంత రాలే, నీ బిల్డింగ్ ఎంత రాలే, నీ ఆస్తి పాత్రలు ఎంత రాలే. వాళ్ళ ఇంట్లో రేపు మట్లో, వాళ్ళ ఇంట్లో రేపు మట్లో ఏది నీది కాదే, ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, నీ ఎంత ఎవరు రాలే. అంతా నాదని అరాసపడతాం, కాని దానికి కాళ్ళు తూగుతాం. పుట్టినది నువ్వు దిగంబరి, సూచిక పుల్లను తీసుకెళ్ళవే. పుట్టినది నువ్వు దిగంబరి, సూచిక పుల్లను తీసుకెళ్ళవే. వాళ్ళ ఇంట్లో రేపు మట్లో, వాళ్ళ ఇంట్లో రేపు మట్లో ఏది నీది కాదే, ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, ఎంత ఎవరు రాలే. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లలందరినీ నీకు లోబడేటట్టు పెంచుకోవాలి. స్తోత్రం చెప్పు. ఇంటే చెట్టు వంకరగా పెరుగుతుంది, ఏం చేస్తా చెట్టుని స్ట్రైట్కి ఏం చేస్తా, పొల్ల పక్కన పట్టి తల పెట్టుకొట్టి పైకి పెడతాం. చిన్నప్పుడు కట్టలేదనుకో, ఇంతలా పోయిన ఒక కడతా అంటే నీకు పాడేసి చెట్టు. స్తోత్రం.
చెట్టు నిన్ను పడేయక ముందే నువ్వు చెట్టుని సరైన దారిలోకి తెచ్చుకోవాలి. హల్లెలూయా. కార్టూన్స్ టచ్ చేశారు. ఒక అమ్మాయి అంటది, అక్క నేను పని చేసుకోవటానికి చికాకుగా ఉంటుంది అక్క, అందుకని వీడికి టచ్ చల్లిస్తే ఏంటంటే టామని జర్రీ చూస్తా ఉంటాడు. వాడికి ఏమో కళ్ళు సైట్ వస్తుంది 3 ఏళ్ళకి. మనకు నా కూడా టచ్ చల్లి యూట్యూబ్ బాగుంది తెలియదు. 3 సంవత్సరాల పిల్లలు కూడా అక్క యూట్యూబ్ ఎట్టు వచ్చిందని చూపిస్తా. ఏదమ్మా మీరు నేర్పించేది? నీకు లోబడేటట్టు పెంచు. వయసుకు మించిన వస్తువులు కొనిపెట్టకూడదు. హల్లెలూయా. ఈ పిల్లవాడు కొంత రూపాయలు ఇస్తావా? ఎందుకు ఇవ్వు? ఈ తెలివితేటలేదు బ్రహ్మాండంగా. మరి దేవుడు పెంచి తెలివితేటలేదు ఏమ్మా? 100 రూపాయలు మోసించేసి కాలు లేస్తాడు. బిల్లు తిరుగు నోట్లో వేసుకుంటాడు. అని 10 రూపాయల కాచి వాళ్ళు ఇస్తావే. ఆ కథ అంటే ఆ విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ఆత్మీయ విషయంలో కూడా నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు లోబడేటట్లు పెంచాలి. ఇస్సాకుని కట్టెల మీద పడుకోబెట్టినా కూడా మారు మాట్లాడుకొని ఉంటాడు. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె యుద్ధములో యెఫ్తా జయించి వస్తే దేవా నాకు ఎదురొచ్చి నడిపిస్తానంటే తండ్రి చిత్తాన్ని చేసి తండ్రికి లోబడింది. కానీ నేడేది పెళ్లి పెటాకులు లేకుండా దేవుడికి అర్పించబడతానల్లా. దేవుడికి స్తోత్రం. నీకు ఒక్కడు చెబుతున్నా, పెళ్లి కాకుండా సేవ చేసేది ఒక అభిషేకం, పెళ్ళైన తర్వాత భర్తను కోల్పోయి చేసే సేవ ఇంకొక అభిషేకం, భార్య భర్తలతో కలిసి చేసేది ఇంకొక అభిషేకం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో భార్యలు ఉండేవారు భార్యలు లేనట్టు, భర్తలు ఉండేవారు భర్తలు లేనట్టు. పెళ్లి కానోళ్ళు ప్రభు సేవ ఎంత చేయాలని ఆలోచన చేస్తారు. పెళ్ళైన వాళ్ళు మరి దేవుని భర్తని ఎంత సంతోష పెట్టాలో ఆలోచిస్తారు. పెళ్లి కానోళ్ళు దేవుని ఎంత సంతోష పెట్టాలో ఆలోచిస్తారు. హల్లెలూయా. మైండ్లో సెట్టింగ్ సపరేట్ గా ఉంటుంది. అట్లా అని చెప్పి మిమ్మల్ని ఉంది నేను తక్కువ గంటలమ్మ మీ బంధనాడు వాక్యం నాకు నన్ను అడిగి ఆ వాక్యం చదువుకోండి. ఆడా రాసి ఉంటుంది. అది ఉందో లేదు ఒక పక్క ఎంత చెప్పిన అంటారు. మా చర్చిలో ఒక ఆమె బొగ్గు ఎదురు మాత్రం అట్టుందో లేదు, అట్టుందో లేకపోతే ఎంత చెబుతారు. ఆ ఉండదేదా నీ కాదు చదువు రాదు చెబితే నువ్వు ఏం చేయాలి ఆ సంగతి? హల్లెలూయా. నీ బిడ్డల్ని నీకు లోబడేటట్లుగా పెంచుకోవాలి. అంతేకాదు నీ బిడ్డలు చేసే తప్పులు ఖండించాలి. ఏలికి 2 కొడుకులు ఉంటే ఎంతగా గారాబంగా పెంచాడంటే మందలించరా, ఒకే రోజు 2 చచ్చిపోయారు. నీకు దేవుడు ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రం, మగ పిల్లల్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రం. మరి ఒక్కసారి నీకు చెబుతున్నా, భర్తలు ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తారు, పిల్లలు ఎప్పుడు తల్లి కాడే ఉంటారు. తల్లులు ఎంతో చక్కగా బిడ్డలను పెంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రమశిక్షణతో పెంచాలి. అవి నేర్చుకోకుండా ఇల్లు నేర్చుకోకుండా నేను చదువుతా అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది కూడా పిల్లలకి నేర్పించకుండా నువ్వు ఎదుగుతానంటే కుదరదు. పిల్లలకు కూడా నేర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి చెడు సలహాలు ఇవ్వకూడదు. మరి అమ్మాయి నేను కట్టవి కానీ ఎవరో ఒకరు పెళ్లి చేసుకో లేదంటమ్మా. ఉండాలా లేదా? ఉండాలి. గుర్తు పెట్టుకున్నట్టు మీరు ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోజు వాళ్ళ కూతురికి శీర్షాలుగా ఇస్తుందేమని నాట్యం చెప్తే మీ నాన్న దగ్గర బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు తలకాయన్నారు నరికి ఈమా ఎందుకు ఈమా కొట్టరా ఈమె పక్క రోజుల మీద ఖర్చుంటే పిల్లల ద్వారా తీర్చుకునే రకాలు కూడా ఉండాలి. ఉండాలా లేదా? పక్కింటా నీతో బలకమ్మా, నీ పిల్ల ఇంటికి వచ్చి కాళ్ళు ఎనగొడతాంతో బలికావంటే పిల్లలు ఏం చేశారు? నీకు పసి పిల్లలు చిన్న పిల్లల మనస్తత్వం లాంటి వాళ్ళు. హల్లెలూయా. తట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు. పెద్దలు కూడా అంత కలపది. పరలోకంలో గొప్ప స్థానం లేదు. పరలోకంలో కూడా అంతస్తులు ఉండే తక్కువ స్థానం ఉంది, గొప్ప స్థానం కూడా ఉంది. హల్లెలూయా. 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 ఇంకొకటి పిల్లలు పరలోక రాజ్యంలో కుటుంబ సమేతంగా వెళ్ళాలి. మత్తయి సువార్త 20:20లో జబదయి కుమారులు తల్లి అడిగింది యేసు ఆయన దగ్గర కోరిక. ఏమని అడిగింది? అయ్యా ఒకటి కుడి పక్కన. అసలు ఆ వాష చూడు ఏదో చెప్పిన సమాధానం వేరు. కానీ ఈ వాష చూశారా? అయ్యయ్యా మా అబ్బాయి బ్యూటీకి కొట్టాలి ఏం తెచ్చుకో కొట్టాలి అచ్చయ్యా పెద్ద ఇల్లు కట్టాలయ్యా పెద్ద పెళ్లి బ్రహ్మాండం జరగాలి అంటావే కానీ
పిల్లోడు రక్షణ పొందాలని చేస్తామన్నా. నాకు తెలిసిన ఒక ఆంటీ ఎప్పుడయ్యా మా ప్రసాద్ ఇంటర్వ్యూకి వెళ్ళాడయ్యా స్తోత్రం, ప్రసాద్ ఇంటర్వ్యూకి వెళ్ళాడే స్తోత్రం అయ్యా, ప్రసాద్ ఇంటర్వ్యూకి వెళ్ళాడయ్యా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాదు. ఇదే ఒక గంట ప్రార్థన చేసి దామొక్కే నాకు ఒకరోజు పాప వచ్చి, ఆంటీ అట్టెందుకు ఆంటీ నువ్వు ప్రార్థన చేస్తావు, అట్లా చేయబాకే తల్లి, ముందు దేవుడి నీతి రాజ్యాన్ని ఎత్తుకుని కొడుకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. ఆ బదులు ప్రసాదికి రక్షణ అయ్యా నా కుమారుడు ప్రసాది అంటే ఎంత బాగుండిద్ది అంత మనోళ్ళు అట్ట చేయండి ఎక్కడి నుంచి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి అంటే, పిల్లలకి నీకు దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇచ్చినా ఉద్యోగం చేస్తానైనా పరిచర్యలో ఉండేటట్టు చేయి. లేదా నీకు 5 మంది 2 ముగ్గురు ఇస్తే దేవుడి ప్రణాళిక నీ బిడ్డలు సేవ చేయాలంటే అప్పు చెప్పు, స్తోత్రం చెప్పు. నిజంగా మా నాన్నకి 5 మంది బిడ్డలు, కానీ దేవుడు నాకు భారం ఇచ్చారు. ఫార్మసీ చేసే 60-70 వేల రూపాయలు జీతం వదులుకొని ప్రభు సేవ చేస్తున్నా. ఎవరి కోసం తగ్గించుకుంటానో తెలుసా? యేసయ్య కోసం నేను తగ్గించుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నేను పాస్టర్ల ఫెలోషిప్ పెడితే నాకు ఎదురు తిరిగేవాళ్ళు, మరి మానేసేవాళ్ళు ఎంత పడితే అట్ట. ఒకవేళ మేము ఆడవాళ్ళందరం కలిసి ఉన్నా కూడా పాస్టర్లు కూడా జరగొట్టాలని చెప్తాను. నేను దమ్ముండి ఆడదాన్ని, దమ్ముండి ఆడదాన్ని, వాసం కలిగిన ఎప్పటికీ భయపడి స్తోత్రం చెప్పు. ఒక్కళ్ళు వచ్చినా కూడా నేను సువార్త చెబుతా. మరి ఈ పాస్టర్ల ఫెలోషిప్ జీజస్ ఉమెన్స్ పాస్టర్స్ ఇవాంజలిస్ట్ అన్న పాస్టర్స్ ఫెలోషిప్ అని పెట్టా. జీజస్ ఉమెన్స్ ఈపీఎస్ చెప్పండి, ఈపీఎస్. హల్లెలూయా. ఐపీఎస్ లాగా. ఆమేన్. నేనేమనుకుంటానంటే నాలాగా పాస్టర్లందరూ ధైర్యంగా ఉండాలి సేవ విషయంలో అని నా కోరిక చెప్పుని పెట్టే. దేవుడిచ్చిన భారంతో ఎంతమంది అంశాలను చూసినా రంగా ఇయ్యేదాన్ని కాదు. హల్లెలూయా హల్లెలూయా. నాకు పిల్లల ఎవరు అన్నాను, నాకు దేవుడే. స్తోత్రం. ఒంటరిగా చర్చి కాడికి ప్రార్థన చేసుకుంటా. హల్లెలూయా. మీటింగ్ పిలిచినా కూడా పోతా, డబ్బులు ఇస్తే వస్తానని బెరగొట్లు బేరం ప్రసంగికురాళ్ళు కాదు. హల్లెలూయా. టీవీలలో చెప్పిన నన్ను కారులో తీసుకెళ్తారు. ఒక్కసారి నేను పోయి పెద్ద మీటింగ్లో 1000 మందిలో కూడా చదువుతుంటా. పబ్లిక్ మగవాళ్ళతో సమానంగా ఫేస్బుక్లో నా ఫైలు కృపాలావణ్యాన్ని చూడండి. కారణం ఏంటి? చిన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళితే ఆ బీజం ఇప్పుడు సామెతల గ్రంథంలో మీరు ఒక్క పదం అక్కడక్కడ తప్పు జరిగినా కూడా తిరిగి చూస్తా, తప్పు జరిగాము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి గర్వంగా కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలి, చెప్పాలి. ఇతరులు చెప్పేటప్పుడు మనం వినాలి, మనం కూడా నేర్చుకోవాలి. సేవకి ఇటు నేర్చుకుని నేను అన్నాను, నాన్న నేను సేవకి వెళ్తానంటే ఆడపిల్లమ్మ వద్దు అన్నారు. నేను ప్రార్థన చేసుకుంటే ఏం చిన్న ఆడవాళ్ళకు బెటర్, కానీ నా కోసమే 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ పెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చేసిపోమని ఏం చేశాడు, నేను 2 సంవత్సరాలు తర్వాత చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఓమాయ్ ఆడపిల్ల అడిగిపోతే ఎంత సేవకు పోతే ఒక్కతే అనేవాడు. నన్ను ఆటలు పెడితే మా నాన్న కిలోసినాలు బ్యాక్కి సెలవు పెట్టేవాడు. వామ్మో ఈ కృపాన్ని దేవుడికి వదిలేస్తానన్నాడు. హల్లెలూయా. కొంతమంది నేను పెళ్లి చేసుకోలేదని ఎంతో మంది దేవుడు సేవ చేసు ఏంటి అంటే తినాలి అని నిషేధిస్తారు. దేవుడు అనుగ్రహం ఉంటే చేసుకుంటే లేకపోతే లేదు. నువ్వు నా బాబాయివా లేకపోతే మా తమ్ముడు నాకు చెప్తాను, మా అమ్మ నాన్న నన్ను చెప్పండి. హల్లెలూయా. అసలు ఎవరికి నేను భయపడను, స్తోత్రం కలిగింది కాదు. కానీ అర్థం చెప్పి దేవుడు చిత్తం ఒకవేళ చేసుకోవాలని ఉందంటే చేసుకోవాలని తప్పించి చేసుకోకుండా కూడా ఉండకూడదు. కానీ నేననేది ఏంటంటే నేను చేసుకోలేదని ఇంకొక ఆమె చేసుకోకపోవటం. ఒకరోజు ఒక అమ్మాయి అర్థం చేసుకోకపోతే వాళ్ళ అమ్మలు నన్ను తిట్టారు, నన్ను చూసి ఆ పిల్ల పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి నేను కూడా చేసుకుంటాను, నువ్వు కూడా చేసుకుని ఆ పిల్ల చేసుకోవాలి. ఏం చేస్తాను? హల్లెలూయా హల్లెలూయా. ఏం చేద్దాం చెప్పండి అమ్మ, యేసు ప్రభు సేవకు మించింది లేదు అసలుకే. ఏంది అడుకో అంటే దగ్గర గడుకోవటం, గొడవలు ఉత్తుకోవటం, ఈ సోపే ఆ సోప సేవ. ఉద్యోగం కూడా వచ్చింది, వదిలేసా. పోయిన సంవత్సరం పోస్ట్ ఆఫీస్లో కూడా ఉద్యోగానికి కాలింగ్ లెటర్ వెళ్తే వస్తే వెళ్ళలా. హల్లెలూయా. దేవుడికి ఒకే ఒక్క జీవితం, అది యేసుకు అర్పించు. యేసు కన్నా మిన్నగా ఎవరు నిన్ను ప్రేమిస్తారు, యేసు మాత్రమే కదా. అయ్యాడు ఏది ఎంత మాత్రం నీకు హాని
ఏదియు ఎంత మాత్రం నాకు హాని చెయ్యదులే. ఒకే ఒక్క జీవితం అది యేసుకు అర్పించు. హల్లెలూయా యేసయ్యా నీవే చాలయ్యా. హల్లెలూయా యేసయ్యా నీవే చాలయ్యా. హల్లెలూయా. ఈ విశ్వాసంతోనే సేవను స్టార్ట్ చేశా. మా నాన్న మందిరం కట్టాడంటే సేవ చేస్తున్నానంటే నా ఫ్యాన్ నుంచి డబ్బులు వస్తేనే నాకే తెలియదు. స్తోత్రం చెప్పడం. ఆయనకి నీ జీవితాన్ని అర్పిస్తే నలుదిక్కులు ఆజ్ఞాపించి నేను లేవనెత్తే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. బుజ్జన్నోళ్ళు చక్కగా కుటుంబ ప్రార్థన అయి పెట్టుకున్నారు. కానీ అన్నయ్య కోటానికి ఆడాలి సువార్త చెబుతాడు అనుకున్నా. కానీ ఇక్కడ సంఘం ఉందని నాకు మొన్న వచ్చినప్పుడే తెలిసి నిజంగా చెబుతాను. నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఒక సండే స్కూల్ టీచర్ కానీ ఒక సండే స్కూల్ బిడ్డ కానీ వాళ్ళ జీవితంలో నడిప్రాయం వచ్చినాక లేకపోతే వృద్ధాప్యం వచ్చే లోపుకి వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు కానీ బలంగా వాడుకుంటాడని నాకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ బిడ్డల్ని సేవ ఇక్కడ పరిచయం చేస్తాకపోతే ఏంటి చేసేది పాఠం చేసుకోలేదంటమ్మా అని అనకూడదు, చెయ్యాలి. హల్లెలూయా. మందిరంలో స్థాపన ఎత్తటం తొడవటం ఈ శ్వాసలు అందరూ చేయొచ్చా చేయకూడదు? చెయ్యొచ్చు. ఒక పాంటం లేదు ఈ ఆంటీ అనుకోకూడదండి. ఏ సంద చర్చికి ఒక ఆమె వచ్చేసి ఆ పాంటకు వెళ్ళామా మాలా మరి పక్కన కూర్చొని సాపు మీద అన్నాను. ఏ సన్న కాదు ఏమనుకున్నా నెలకొండ చూశాడు. చూసిన తర్వాత రెండోసారి ప్రార్థనకు పోతేను మా పిల్లలు లేరన్న ప్రార్థన చేయాలన్న. ప్రార్థన చేయంటే నేను ఒకటి చేస్తా నువ్వు చేస్తే ఆ పని నువ్వు చేస్తే పిల్లలు కొడతానన్నా. అంటే వీళ్ళందరూ ప్రార్థన అప్పుడు గుడిస్తుంది చర్చి. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సాపులన్నీ నువ్వు ఎత్తు వచ్చే సంవత్సరంలోకి నీ పిల్లలు కొడతారన్నాను. పక్కన కూర్చుంటేనే చదువుతుంది అది జరుగు అది జరుగు అనగలి. ఎప్పుడైతే ఇట్లా తీర్మానం చేసుకుని ఏదైనా తెగనవ్వకుంటున్నాడు అంట. తర్వాత పిల్లలు గుట్టి ప్రార్థన చేసి మళ్ళీ సాపులు ఎత్తుతావో మామూలు కొడతావు అన్నాడు. దేవుడికి ఇస్తాం. ఒక మనిషికి గర్వం ఉండకూడదు. నీకు శ్రమలు వస్తాయి అంటే ఏంటనుకున్నా నేను శ్రమల పాలై దీనుడని అయితే నేను కీర్తనలో భక్తుడు వేస్తాడు. నీకు శ్రమలు రావడానికి గల కారణం నీలో ఉన్న గర్వాన్ని అన్ని చేసుకోవటానికి శ్రమలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత నీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఏం చేయాలి చెప్పండి. హైటెక్ ఎంటెక్ బీటెక్ ఆస్ట్రేలియా అమెరికా చేయండి. వాళ్ళ మా అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చి ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు పొలంలో ఉండి ధ్యానం చేస్తే వాళ్ళ నాన్న రెబ్బకమ్మని తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. తల్లిదండ్రులు చేసే పెళ్లి దేవుడి దృష్టిలో వాక్యకరమైనది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా? దానికి జవాబు చెప్పండి. స్తోత్రం. భలే చెప్పారు. హల్లెలూయా. సాయన పాట వద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ ఈ మారు మనసు లేని పిల్లతో పెళ్లి చేయొద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ చేతాను మాట్లాడి తిరిగి గుర్తు కొట్టించాలి. కొద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ ఈ మారు మనసు లేని పిల్లతో పెళ్లి చేయొద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ. అదే వాళ్ళ కూతుర్ని ఎందుకంటే నాకు బుద్ధిదని పెప్పుడు నమ్ముకుని పెట్టగాలని ఇప్పుడు అంత ఫాస్ట్ దాన్ని పెళ్లి చేయమంటారా? పేపనాయన దగ్గర పోయి నగ్గాలు పెట్టుకొని వస్తారు. మనోడు తక్కువ మరి పార్టీకి ఎందుకు వస్తున్నావా? ఉంటే లేకపోతే అటు కాకుండా అని వస్తాడు. ఏడబడతావు నువ్వే తీసుకోవాలా? దేవుడి చేత ప్రేమించబడాలి మనము. మా పిల్లోడు ఏం చెప్పి చదివారు పిల్ల బాగుంది దాన్ని ప్రార్థన చేయలేము. 7 రోజులు ఉపవాస ప్రార్థన చేయి. సేవకులకు చెప్పింది కానీ ఏం చేయదు. గమక్కలు దొరికిన వాళ్ళు చేసి ఇంట్లో నుంచి వదలు కొట్టుకుంటుంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి. అట్ట కాదు, నువ్వు ప్రార్థనలో కనిపెట్టి నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి. అది హల్లెలూయా హల్లెలూయా. పిల్లల్ని ఎంత పెంచాలి? దేవుడి శిక్షలో బోధలో పెంచాలి. తర్వాత పిల్లల కోసం
ప్రార్థన చేయాలి. పిల్లల్ని సమాన దృష్టితో చూడాలా వద్దా? చూడాలా వద్దా? యాకోబునేమో అమ్మ ప్రేమించింది, యేసేవునేమో తండ్రి ప్రేమించాడు. ఇద్దరు గొడవలే చాలా చేతులైపోయారు. నీకు ఆడపిల్లలైన మగపిల్లలను అందరూ సమానంగా చూడకపోతే అన్న ఆయన చూసావు నేను అన్నం పెట్టిన అంటాడు పెద్ద అయినా. అర్థమైందా? పిల్లలందరినీ సమానంగా చూడాలి, పిల్లల్ని లోబడేటట్లు పెంచాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి, పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి, పిల్లలకి చెడు సలహాలు ఇవ్వకూడదు, తర్వాత పిల్లల్ని సేవకి ఇవ్వాలి. పెళ్లిళ్ళ విషయంలో మరీ 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 జాగ్రత్తగా ఉపవాసం ఉండి కన్నీరు గడిచి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఆమె అయిపోయింది. మూడో దాంట్లో ఆమె చాలా చెప్పింది కదా, ఎవరు ఆంటీ చాలా చెప్పింది. నేను 3 పాయింట్లు చెబుతా. ఒకటి, చర్చికి వచ్చే వాళ్ళు 3 మెట్లు ఎక్కాలి. విశ్వాసం ఎన్ని మెట్లు ఎక్కాలి? 3 మెట్లు. ఒకటి రక్షణ అనే మెట్టు, 2 దశమ భాగం అనే, 3 గుప్పిడి కొత్తిమీర జీలకర్ర అనే మెట్టు, 4ది ఆస్తిలో భాగం ఇచ్చి మెట్టు. దేవుడికి స్తోత్రం చెప్పండి. బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ రామశిలగలాగా వస్తాను పోతాను, దశమ భాగాలు నేను పాస్టర్ నేర్పిస్తాను, ఆ చర్చికి గంతు ఈ చర్చికి గంతు వేసిన వరకు కుదిరి కథ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి బాప్తీసం తీసుకున్న నీవు ఏం చేయాలో తెలుసా? దేవునికి దశమ భాగాలు ఎంతమంది ఎత్తున్నారు? విశ్వాసులమ్మా. మా నాన్నకి బ్యాంకులో 120 రూపాయలు ఇచ్చావు, ఏం చూసే చీకట్టు పోయేది. నేను వాళ్ళకి పాలన పడిన అంతా ఉంది, కానీ మా నాన్న 120 రూపాయలు 12 రూపాయలు దశమ భాగం తీసేవాడు. తర్వాత 300 దేవుడు పెంచాడు, 300లో 30 తీసేవాడు. తర్వాత 500 తర్వాత చివరికి రిటైర్ అయినప్పుడు 1000. ఆ 1000 కూడా దశమ భాగం తీసుకెళ్ళి ఒక ఆయన దేవుడు వ్యాధి ఇవ్వాలంటే అసలు మీకు ఏం పని లేదనుకుంటానే, వాళ్ళకి డబ్బులు లేకనా అంటే మా నాన్న అన్నాడు, ఈ వాటిలో తిని ఏ డబ్బులు ఇక నేను ఇచ్చేది దేవుడికి అన్నాడు. మా నాన్న 5 మంది పిల్లల్ని ఒక్కడ జీతంతో కంట్రోల్ బియ్యం పెట్టి ఏంటి స్కూల్లో చదివించాడు. ఇప్పుడు మేము 10 మందికి అనాథ పిల్లల్ని పోషించి ఎదవరాలను ఆదరించి టీవీ ప్రోగ్రాం చేసి పుస్తక పరిచయం చేసి సమృద్ధికరమైన జీవితం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇచ్చి ఎవరు చెడిపోవాలా? దేవుడికి ఇప్పుడు ఎవరు జగక్కి ఈ అనే ఉంటదంట, జగలాగా ఉండకూడదు. నువ్వు ఇచ్చిన చేతులు పండగ ఆపండి. పాడే వాళ్ళందరూ దశమ భాగాన్ని తీస్తారు. మా చర్చిలో ఇదే చెబుతా. చర్చోళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి, వాళ్ళు అడుక్కున్నవి కూడా తీసుకొచ్చి ప్యాకెట్ పెట్టిస్తారు. వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తే ఈ పరదాలు పోయి బిల్డింగ్లు అయ్యి వాళ్ళకి డాబాలు. స్తోత్రం, హల్లెలూయా. కొత్తిమీర జీలకర్రలో కూడా మత్తయి సువార్త 23:23లో ఉంది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే పరలోకం వెళ్ళవు. ఏంటి వాళ్ళ నీతి? కొత్తిమీర జీలకర్ర, ఉల్లిపాయలు, కందిపప్పు, చింతపండు, దాంట్లో కూడా దశమ భాగం తీసుకొచ్చి చర్చికి తీసుకొచ్చి ప్రక్కన రేపు ఆదివారం. మీ పేరేంటి? ఏమిటి రావాలి? కిరణమై. స్తోత్రం, హల్లెలూయా. నా మందిరములో ధనము ఆహారం ఉండినట్లు మీ ప్రతిష్టార్పణలు దశమ భాగాలు తీసుకుని రమ్మన్నాడు. అన్నాడా లేదా? ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా అన్నాడా లేదా? మలాగి 3:10 అన్నాడా లేదా? ఒకరోజు మా ఇంటికి ఒక ముసలు కూర్చొని పాట భలే పాడుతుంది. ఏడు ముసలమ్మ పాట పాడుతున్నామంటే, అరిగిపోయిన 5 పైసలు పగిలిపోయిన 10 పైసలు ఏసయ్యకు కానుకలు ఇస్తారు, నిజముగా ఇవే మా ఉన్నాయి అంటారు. పండిపోయిన జామపళ్ళు, కుళ్ళిపోయిన అరటి పండు ఏసయ్యకు కానుకలిస్తాడు. పండుగ రోజున పాదిరియా తమ్ము కొడితే నాతనకి వస్తూ ఉంటారు. మా పనులు అవ్వలేదు, నేనెట్లా రాగలమయ్యా, పెద్ద త్యాగాలకెళ్ళాడు. నిజముగా చిన్న ప్రతిమాకెళ్ళాడు. పండుగ రోజున పాదిరియా కుళ్ళిపోయిన
అరటి పండు పండిపోయిన మా చర్చికి రక్తాలు సారే వస్తారు. ఇంటికాడ తెచ్చుకోవచ్చుగా కాదు ఆయన వాడు కూర్చుంటాడు. ఇవేమి నా ఒక రూపాయి అని యాప్తా ఉంటారు. సరే పానీలు వాళ్ళ కాళ్ళు లేవు కావాలా యాప్తనాలు అనుకున్నారు. ప్రార్థన అయిపోయిందా వాళ్ళ మనలో శివుడికి నా తాతయ్య కోమలు పెట్టి 20 రూపాయలు కొనిపిస్తారు. చర్చిలో నుంచి జోబుల నుంచి తీసే దేవుడికి ఇచ్చేటప్పుడు ఎట్టియాలమ్మా అంటే నువ్వు ఇచ్చే కానుకను బట్టి దేవుడికి ఎంత ఇస్తున్నావో దేవుడు తెలుసు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి వేయాలన్నప్పుడు గల్లు 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 అని కానుకలు కాదు, సౌండ్ లేని కానుకలు వేయాలి. ఎక్కడి నుంచి చేస్తానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 10 వేస్తే రేపు 20 నువ్వు దీవించబడతావు. కానుకలు కూడా రకాలు ఉండే మొక్కుబడి కానుక, ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలాల కానుక, దశమ భాగములు, తర్వాత స్వేచ్ఛ అర్పణలు, ఆస్తిలో భాగం. వాక్యం ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చా. గలతీ 6:6లో ఉంటుంది. నేను వాక్యం చెప్పడానికి వచ్చానా మీరు గల్లు గల్లని కానుకలు వేశారు. పెట్లో కొత్తగా వచ్చారో లేకపోతే బాప్తీసం తీసుకున్న వాళ్ళు లేకపోతే సంఘంలో ఉండేవాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు గల్లు గల్లుమని కానుక వేశారు. సరే నేను పోవటానికి నాకేం నుంచి ప్యాట్కి ఎంత అవుతుంది? 10 ఎంత అవుతుంది? అటు 10 అటు 10 మళ్ళీ ఇటు 10 అటు 10 40 రూపాయలు. ఇప్పుడు ఆయన కాడ కానుక పెట్లో 20 రూపాయలే ఉన్నాయి. 20 మంది వచ్చారనుకో 22 రూపాయల బిళ్ళలు అంతా 2 రూపాయల బిళ్ళ అయ్యే. మీటింగ్ ఏం పెడతారు, టిగి ఏమి ఇస్తారు చెప్పండి, మీరు చెప్పండి. అందుకని గలతీ పత్రిక 6:6 దేవుడు ఏమన్నాడంటే వాక్యోపదేశం చెప్పేవారికి వినేవారు ప్రతి పదార్థంలో భాగమయ్యారు. ఓసన మినిస్ట్రీలు చేస్తారు. ఇది స్తోత్రం చెప్పండి. సేవ చేసే పాస్టర్లకి పాస్టర్లకి సమర్పడగలి పప్ప చేసుకుంటారు. ఏంది సఫాయి మామ చేసుకుంటారు, ఏంది గోడలు లేకపోతున్నా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా ఎత్తపోయింది. దాన్ని కూడా తెసి బాగా పచ్చడి చేసుకుంటే ఆ ఒక బకెట్ ఓసన మినిస్ట్రీ వాళ్ళు మేరక్కలు బాబు బకెట్ పప్పులు చేసుకున్నా అరిసెలు చేసుకున్నా అయ్యాలి. మీకేం తెలుసా ఏం చేస్తాను? మా ఊరు ఆ చేతిలో నడుకొని తెచ్చుకొని ఎత్తుంటారు. కందిపప్పు కాస్తే ఉల్లిపాయలు కాస్తే ఇవ్వమంటే ఇస్తారు. నేను అంటాను నేను తినటానికని కాదు, మీకు నేర్పించడం కోసం. ఆ కిల్లో నేను మళ్ళీ దశభాగం తీసి నేను పాస్టర్కి ఇచ్చేసి వస్తా పోయి నేను ఉంచుకొని కాస్త. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కానుకల్లో కూడా 6-7 రకాల కానుకలు ఉండేవి. ఆ కానుకలను కూడా నువ్వు సమర్పించడం నేర్చుకోవాలి. ప్రతి ఆదివారము 10 రూపాయలు కానుకేసే వాళ్ళు చెయ్యత్తండి. తెలుసు ఇక నుంచి 20 రూపాయలు. నీ స్థితి మారింది. ఏంది ఎప్పుడు చూసిన 10 నువ్వు దేవుడు ఇంకా ఒక్కరికి జాలు ఎక్కే బానొచ్చు కావాలి. పురుషుంటేనే పెంకుటిల్లు కావాల్సి వచ్చే, పెంకుటిల్లు ఉంటే డాబా కావాల్సి వచ్చే, డాబా ఉంటేనే సైకిల్ కావాల్సి వచ్చే, సైకిల్ ఉంటే బైక్ కావాల్సి వచ్చే, బైక్ ఉంటే కారు, అది లేకపోతే బస్సు లేకపోతే ఫ్లైట్. నీకే అంత ఆశ ఉంటే దేవుడు కూడా చూడంటాము. కానుక పెట్టుకాడు దేవుడు కూర్చున్నాడమ్మా. లోకస్వార్త 21వ అధ్యాయంలో అందరు బాగానే చూడాలని వేస్తారు. ఆమె ఉన్నది మొత్తం వేసింది. దేవుడు ఆమె కానికే తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకని సంఘంలోకి మామూలుగా వచ్చేటితో వస్తున్నా అప్పుడు కానుకలు పడుతున్నారు అనుకుంటా తెచ్చుకోలేదు. 1 రూపాయి అప్ప అట్టేందుకు నువ్వు వచ్చేటప్పుడు బైబుల్ తీసుకొని కానుక తీసుకొని రావాలి. ఊపట్టి ఏడకొస్తున్నా బైబుల్ చదువు వచ్చిందని ఆపోయినా కానుక తెచ్చుకోవాలి. ఏసయ్యా నెలకి నువ్వు తిప్పి పెట్టి అంటే 40 రూపాయలు. ఆ 40 రూపాయలు ఏమి మొలక 40 రూపాయలు ఆకులు బాగుంటుంది తెక్కబుద్దు. మా చర్చిలో ఏమంత రూపాయి దశ భాగం తీయాలి, 10 రూపాయలు ఎంతనన్నాడు ఆపరేషన్ చేయించు. మా చర్చిలో మామూలుగా చేయడు దేవుడు. నేను మీకు ఎట్లా కనపడతాను కానీ
ఒక్కొక్కరు తాత తీసి తోడు కడతారు. ఆ పాశ్రములు కూడా నా సంగతి ఇంకా తెలియదు, తెలిసి హల్లెలూయా. మనము కఠినంగా ఉంటే మన బిడ్డలు కూడా చూడండి. నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఇంత కఠినంగా చెప్పకపోతే మారటం కష్టం. మయ్య మమ్మ అంటే ఇంకా ఏమన్నా మారుతారు, మీరు చెప్పండి అమ్మ. మారరు. కఠినంగా చెబితేనే రూపాయికి వచ్చాడు. మా అమ్మ అంటే 5 పైసల్లో ఉంటారు. రూపాయి ఎక్కువ, 5 పైసలు ఎక్కువ. రూపాయి ఎక్కువ. అర్థమవుతుందా? నిప్పుల్లో కూర్చున్నట్టు బొమ్మ మీద ఈ వాక్యాలు చెబితే. హల్లెలూయా. వాక్యం 2 అంచులు కలిగింది కాబట్టి మీరు బ్రతికిస్తుంది, సరిచేస్తుంది, నన్ను చెప్పుతుంది, కన్నీరు తుడుస్తుంది, ప్రేమించింది. అన్నిటికీ వాక్యం మూల కారణం మనకి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దశమ భాగములు, ప్రతిష్టాపనలో, ఇవన్నీ కొత్తిమీర, జీలకర్రలో కూడా ఆస్తిలో భాగం ఇచ్చి, సాయంత్రం 3:9 కూడా ఉంది. నువ్వు ఆస్తిలో భాగం ఇచ్చి ధాన్యంలో. మా పెద్దమ్మ యొక్క మాట చెప్తుంది పెడతా, మీరు వింటా ఉంటుందో నేను చెబుతా ఉంటుంటాను. ఆగమని అందరే మా పెద్దమ్మే, మా సొంత పెద్దమ్మ. మా యశ్వాసులు ఎవరు లేకుండా చర్చి కట్టారు. మా చుట్టాలు మేము హిందువులమే. ఆయన నాక ఆ చర్చి కట్టాడు మా నాన్న. కట్టినాక అందరూ వస్తున్నారు, బాప్తీసాలు తీసుకున్నారు. పదం పొలాలు పచ్చిటార్పులు దేమంటూ ఒక పువ్వు తెచ్చి నేను పూలే పెట్టుకుంటాను. ఇంకొకరు కోడిగుడ్లు 5 మా పెద్దమ్మ సొరకాయ కాసింది. తర్వాత బీరకాయ కట్టి ఫస్ట్ ఇచ్చింది. ఏంటి తర్వాత ఇచ్చేది మా అమ్మాయికి అని కూడా వండుకుంది. తర్వాత ఇంకొక చెట్లు 2 పురుగులు తిన్నాయి. దేవుడు పురుగులు తినేట్లేవా మా గొప్ప అంటుంది కానీ దేవుడు సంతలే. మా గొప్పకి నాకు ఈ విషయం తెలీదు. అయ్యయ్యా నీకు దండం పెడతాయ్యా. ఆ కాడు సొరకాయో బీరకాయో ఆ పొట్లకాయ ఉంటే కట్టే కూరగాయలు తెచ్చుకోలేని ముసిద్దాన్ని అయ్యా. కట్టే యోగోనన్న తింటాను ప్రభువా. ఈసారి మళ్ళీ వేస్తాను ప్రభు. ముందు వేస్తానే మళ్ళీ వేసింది. అప్పుడు దానికి ఇప్పుడు కూడా ఫస్ట్ కాయ ఏది కాసినా నాకు తెచ్చి హల్లెలూయా. అదేం చేసింది? సాక్షి నిలబడి చూస్తే అందంగా వేయాలి మా చర్చి. మీరు కూడా విశ్వాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు అన్ని గలడు. మా చర్చికి వచ్చి చర్చిలో వెళ్ళామా కోడి పుంజు నాకు పెంచుకుంటుంటే వాళ్ళ అత్తమామని కోడల్లో కొడుకు చూడరు. అయితే యాప్ చెట్టు కింద వేసి వదిలిపెట్టి పెట్ట 1500 అమ్ముతారు. ఆ పెట్టని మేము పొలాలు బాధన చూడమన్నాడు ఆశించిన వాళ్ళని. ఈ మూసింది శివుడు మూసింది. వాక్యం ఏం చెప్పారు? ఏదో చెప్పారు. కానీ ప్రార్థన ఏడ్చి చేసుకునేది, సాక్ష్యం చెప్పింది, కాని వేసింది. చెంచోళ్ళలో ఉన్నది ఒక రకం నేను చూశాను. ఇక్కడ మన వాళ్ళు ఎవరు వేయరు. సాక్ష్యం చెప్పి కానికేస్తారు 10 రూపాయలు కానీ 20 కానీ మా చర్చి. అది కృతజ్ఞత కానుక. హల్లెలూయా. అయ్యయ్యా నేను ఎట్లా చేస్తానయ్యా, నాకేం పడదయ్యా, మా కోళ్ళ కొనుక్కొచ్చి నన్ను దంతారయ్యా అనుకుని బాధపడతా. ఆ కోడిని సోత్తానే ఉందమ్మా. అంతలోకి నరమంత్రం ఒక పిల్ల వచ్చి ఏం చేసింది? ఆ కోడి గింజల పట్టుకుని కొరికింది. గింజల పట్టుకుని కొరికితే బాబు మనకేం తెలుసు? ఏది నచ్చమని కొబ్బరి మనం పోతాం. పూసింది అయినా భారతని ఎవరు చెప్పారు? ఇంట్లో గుడిసి తీసుకొచ్చి కోడి పట్టుకొస్తుంది. ఆదివారం వచ్చి సాక్షి చెబితే అందరూ నవ్వుతున్నారు. ఏదైనా మా సుమార్తమా ఉట్టిదో నిజమో ఇది శక్తి పై చచ్చిపోతే కదా బాబు ఆ కోడి పట్ట అలసకుంటుంది అయితే అని ఇంటికి పోయి చెప్తే ఉంది. అది శక్తి కూడా కాదు. చూసావా విశ్వాసం? దేవుడి మందిరంలోకి వచ్చి 1 గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా. తర్వాత ప్రభువా మా గొప్పమ్మ పాశ్రమ్మకి కోడినిస్తాను ప్రభువా. ఒకసారి కోడినిస్తానంటే ఆ కోడిని కుక్క పట్టుకొని పోయి తిన్నాం. ఆ కుక్కని ఆ పెట్టని నాగిపోతే సోదరం చెప్పండి. హల్లెలూయా. నేను ఈ మరి కూడా అడగను. వాళ్ళే చదువుతుంటే నేను నవ్వుకుంటుంటా. ఆమె వాళ్ళ విశ్వాసం అంత గొప్పది. ఎప్పుడైనా సరే ఇందాకలా మేము ఫస్ట్లో వచ్చినప్పుడు బుజ్జాన్ని ఇక్కడ దాకే ఉంది. ఇప్పుడు దేవుడు ఆ మందిరం కట్టుకోవటానికైనా ఏదైనా బల్బులకైనా మన వంతు కృషి మనము చేయొచ్చా? చేయకూడదు. బజ్జీలై దేవుని బిడ్డలకు ఆహార ధాన్యంలో కూడా ఇచ్చేవాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ఫిలిప్పీ పత్రిక 4:2లో యువోదియా సుంటికే అని ఏం చెప్పండి. సూటికే కాకుండా సూటికే కాదు, సుంటికే. వీళ్ళిద్దరు పరిచయం చేస్తారు, పౌలుకి సహకారం ఉంటారు, అన్నీ ఇస్తారు. జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉంది. కానీ సంఘంలో ఏమి ఎటువంటి అంతటి విష్ణుతోళ్ళు ఉండకూడదు చర్చిలో. స్తోత్రం చెప్పండి. అందరూ ఏకృతితో ఉండి మీటింగ్లు పెట్టుకుంటున్నారనుకో అన్న, అందరూ మీరు అనుకొని అన్న నేను ఒక 200 ఇస్తా మీటింగ్కి, నువ్వు ఒక అంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకే అని అనుకోకూడదు. మనం ఇచ్చే లెక్క. మా నాన్న జాన్ దేవ్ దయ్య గారి చర్చిలో ఎన్నో వేల రూపాయలు దశం భాగం ఇచ్చారు. ఇప్పుడు దేవుడు మా కుటుంబంలో బిడ్డలందరినీ మా అన్నయ్య మండల సర్వేగా, మా అక్కయ్య నడుసు, నేను ఫార్మసిస్ట్గా ఉద్యోగం వస్తే వదిలేస్తే మా చెల్లికి కండక్టర్ పోస్ట్ వస్తే వాళ్ళ ఆయన వద్దంటే వెళ్ళకున్నాము. హల్లెలూయా. దేవుడు అనాథలుగా ఏడవడు, మనకన్నీ సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక విషయం, మరి అపోస్తలుల కార్యం 12వ వచనంలో పేతురు వాక్యం జ్యోతి కొట్టి జైల్లో ఎత్తే సంఘం అత్యాశక్తితో సేవకుని కోసం ప్రార్థన చేసి. స్తోత్రం చెప్పండి. సంఘంలో ఉన్న నీవు కానుకలేయటం కాదు, పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక మీ చర్చి కాపరి పాస్టర్ గారు సంఘం కట్టుకుంటే దేవుళ్ళని వచ్చి పడుతున్నారు, తగాదాడుతుంటే విశ్వాసులు గారు మా ముందుకు వచ్చిందని మెలకొని ఉంటారు. అట్టుండకూడదు. వారికి సంపాదులుగా నిలబడాలి. అసలు అకుల్లా ప్రిస్కిల్లాలో ఉన్నారు. రోమాలో కానీ కొరింథీలో కానీ పౌలు వాక్యం చూసి చంపేస్తారు. కానీ ప్రాణానికి అడ్డుపోయి, అయ్యా మేమన్నా నీ కోసం చచ్చిపోతాం కానీ నువ్వు బ్రతకాలి, వాక్యం చెప్పాలి. మీరు కూడా మీ దైవజనులు దేవుడి సేవకురాలు వాళ్ళ కుటుంబం కోసం ఏం చేయాలమ్మా? ప్రార్థన. సమూహకు వచ్చి అయ్యా నువ్వే చేయి అంటున్నారు. మా చర్చిలో ఎదవరాళ్ళు ప్రార్థన చేస్తే సార్ నేను ఆల్రౌండర్ తిరిగి సేవకు, ఆమె నాకు తోడు ప్రార్థనే. ఒక కీర్తనలు అంటాడు, దేవుని పూర్చిన విజ్ఞాపనే ప్రార్థనే నాకు తోడు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదవరాళ్ళు రోజు 8-9 కోసం ప్రార్థన చేస్తాను. మా పాస్టర్ ఒంటిదయ్యా, నువ్వు 2వ వాడు బాబు అయ్యా. కానీ మొండిగా ఒక్కటయ్య పోతే నన్ను తీసుకురన్న పోయింది ప్రభు. హల్లెలూయా. కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్గా చెప్పి రావాలి ప్రభు. నాకు ఒకళ్ళు తోడు. ఎవరు అడ్డంకులు వచ్చినా పాస్టర్ల ఫెలోషిప్ కోసం కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎదవరాళ్ళు పక్షంగా దేవుడు నిలబడి దేవుడు ఈ సేవకుల కోసం ప్రార్థన చేయాలి, బాగా ఎక్కువ సేవ చేయాలి. మా సేవ అభివృద్ధి చెందాలయ్యా, మా సేవకుడు సేవకురాలు వాడబడాలయ్యా అని ప్రార్థన చేయాలి. తర్వాత వాళ్ళకి ఆపదలు వస్తే ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి ప్రాణాలకు అడ్డుబండగా నిలబడాలి. మా దైవజనుడు మాకు బాప్తిస్మం ఇచ్చాడు. 5 జంపులు 4 జంపు చేయకూడదు. లోకసువార్త 2:36 అన్న 84 సంవత్సరాలు యెరూషలేం దేవాలయాన్ని ఎడవకుండా అక్కడే ఉంది. పక్కన ఎవరెవరు వచ్చి ఏ బాగాలేదంట, ఆడ బాగుండేదంటే బాబాకు మీరు దండం పెడతా. బట్టలు మార్చినట్టు చర్చిలు మార్చబాకండి. ఒక్క చోట చెట్టు నాటితే కాయలు వస్తాయి. ఆడ తీసుకెళ్ళి ఏడ తీసుకెళ్ళి ఆడితే కాయలు ఫలించు. కాబట్టి సంఘంలోకి వస్తున్న నీవు ఆంటీ చెప్పింది కదా, ఆ పాయింట్లతో పాటు మీరేం చేయాలి? 10వ భాగాలు ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలాలు, గుప్పులు బియ్యం కూడా తీస్తారమ్మా గుప్పులు బియ్యం. అదే కాకుండా కొత్తిమీర జీలకర్రలో కూడా పెట్టాలా? మొన్న ఏదో ఊరు వెళ్ళి చెప్పొచ్చా ఆదోని పాస్టర్ గారి చర్చిలో వాళ్ళు విశ్వాసం అంట, అమ్మాయి కోపాలవన్నీ ఈ వాక్యం చెప్పిపోయినాక ఉల్లిపాయలు ఇన్ని, చింతపండు ఇన్ని, మిరకాయలు ఇన్ని, టమాటాకాయలు ఇన్ని, దోసకాయలు ఇన్ని, దాంట్లో కూడా 10వ భాగం ఇవ్వాలి. మా ఆ శాస్త్రులు నీతి అది. వాళ్ళ నీతి కన్నా అధికం కాకపోతే పరలోకం పోవాలని మా అత్తయ్య 5:20 రాశాడు దేవుడు. అర్థమైందమ్మా? సేవకులకి వాళ్ళకి వాళ్ళు తింటున్నారా లేదా? పిల్లలు ఉండాలి. ఎంతమంది పిల్లలు? అందరూ ఆడపిల్లలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎంత సేవ చేస్తున్నా కూడా బయట వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలని కట్నం ఎట్లా అడుగుతున్నారు? వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. తప్పేమి లేదు. సాయపతి ఎదవరాలు పుస్తకం తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. తొట్టులో పిండి అక్కడ బుద్ధిలోనే అయిపోవాలి. మీకు అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడాలంటే దేవుడు చెప్పిన కట్టడం మొదటి 10వ భాగాలు ప్రతిష్టాపనలు ఇవ్వాలి. తర్వాత కొత్తిమీర జీలకర్రలో కూడా ఇవ్వాలి. తర్వాత ఆస్తిలో భాగం కూడా దేవుడికి ఇచ్చి
కనపరచవచ్చు. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. సంఘంలో నువ్వు ఎట్లా ఉండాలి, నీ భర్త ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి. టైం చాలా ఆలస్యమైంది. పాపం షుగర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ గోపాలవన్నీ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. నేను దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను చెప్పానమ్మా, మీరు ఎవరు బాధపడబాకండి, ఎక్కువతోనే మమ్మల్ని క్షమించండి, అన్నను క్షమించండి, నన్ను కూడా క్షమించండి. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మంచిది, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. భోజనాలు సిద్ధమైంది, మీరు కూర్చున్న చోట్లకే భోజనాలు వచ్చేస్తాయి. స్త్రీలు, ఆడపిల్లలు, మన సంఘస్థులు, యవనస్తులు భోజనం